మార్కు సువార్త అండి. మార్కు సువార్త 11వ అధ్యాయము మనం 1 నుంచి 10 వచ్చాను. మార్చి 1 నుంచి 11 వచ్చాను. మార్చి 10 వరకు వారు యెరూషలేములో సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగే బెత్నియాను గ్రామమునకు వచ్చి అప్పుడు ఆయన శిష్యులను ఎదురు చూచి చూడండి మార్చి కన్నా 2వ వచనం. ఎవడైనాను మీరెందుకు ఇలాగో చేస్తున్నారు, మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువుకు కావలసినదని చెప్పుడి, తక్షణమే ఆ దాన్ని ఇక్కడికి తోలిపోకునని చెప్పి వారిని పంపెను. ఎన్నో వచనం అండి? 5వ వచనం. వారు వెళ్ళగా వీధిలో ఇంత బయట తలలాగా కట్టుబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిన. దాన్ని ఇప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వాళ్ళ కొందరు మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లలు ఎందుకు ఇప్పుచున్నారని నేను అడిగింది. అటువంటి ఆలోచన వారు ఆ గాడిద పిల్లను యేసునకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయక ఆయన దాన్ని కూర్చుండెను. మరియు ముందు వెళ్ళి చూసిన వారు వెనుక వచ్చి చుట్టిన వాడు జయము ప్రభు పేట వచ్చు వాడు స్థితిపడును కాక, వచ్చున మా తండ్రి దావీదు రాజ్యము కాక, సర్వోన్నతుడు జయము అని కేకలు వేయించుంది. సరే, ఇంకో మాట్లాడము. మధుకొంటి పత్రిక రండి. మధుకొంటి పత్రిక 1వ అధ్యాయం రండి. 1వ అధ్యాయము మనందరం కలిసి వద్దాం. ఈ మాట ఎన్నో వచనం నుంచి అంటే 26 నుంచి 30 వరకు అందరూ కలిసి వద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 30 వరకు అందరూ కలిసి వద్దాం. 30 వరకు. సోదరులారా, నిన్ను పిలిచిన స్థితి మీలో లోకరీతికి జ్ఞానులైన గర్లైన తక్కువ అనేక లేదు, కానీ ఏ శరీరం మీరు దేవుని దర్శింపుకున్నట్లు జ్ఞానం సిగ్గుపరచులకు లోకంలో నుండి వేది వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచు లోకం రహితమైన దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని గడ్డము చేయటకు లోకంలో నీచులైన వారిని తొలగింపడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరును విశ్లేషిస్తున్నారు. సరే, ఇంకో మాట్లాడదామా? యోహాను సువార్త అండి. మనకు చాలా తెలిసిన మాట, ఇప్పుడు చూస్తున్న మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయము
4వ అధ్యాయము 23వ వచనం. అందరూ కలిసి చూద్దాం. యోహాను సువార్త 4:23 వచనం. అయితే యథార్థముగా ఆరాధించువాడు తన్ను ఆరాధించువా అటువారి తండ్రి కోరుచున్నాడు. ప్రార్థిద్దామా? ముందుగా మూసుకొని మోకరించండి. వేరే వాళ్ళు మోకరించండి. ఏమైనా దేవా మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభువా, మేము మీ సన్నిధిలో మోకరించినాము. గడిచిన వారమంతా మనం కాపాడుతుంది. ఆయా పరిస్థితుల్లో ప్రభా మళ్ళా సజ్జులకులో ఉంచి ఈరోజు మేము ఆరాధించుకుంటున్నాము తండ్రి. మీతో మీ బిడ్డలతో ఇచ్చిన సాన్నిధ్యం సహవాసంతో మీ స్తోత్రాలు. మిమ్మల్ని కొన్ని ఆరోగ్యంలో సిద్ధపరచు ప్రభావ. లేఖన భాగం చదువుతా వచ్చాము. అలా మాకు మాట్లాడు. వాక్యానుసారంగా మేము ఆరాధించడం సాయం చేయండి. మా జీవితం ప్రాక్టికల్గా చేసిన కార్యక్రమం బట్టి మేము ఆరాధించడం సాయం చేయండి. మా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారం దేన్ని మరొకము అని చూస్తూ వస్తాం. మేము మర్చిపోకుండా మేము ఆరాధించడం సాయం చేయగలవా దేవా. లేఖన భాగాలు దీవించు, ఆస్వాదించు, విచ్చిపత్తి పెట్టు. మానమాన్యము కన్నా వాడిన మీ పిల్లకంటే గొప్పవాడిని కాదు కలిగిన జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా వాడుకోండి. ఆరాధించడం ఖాళీగా ఉన్నాము ఇప్పుడు ప్రభావ. ఆకు సత్యముతో ఆరాధించి మీ కోరిక నెరవేర్చడానికి సిద్ధపరచు. మనం చెల్లిస్తూ వేసుకోవడంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. సరే గమనించారా? ఇక్కడ తండ్రి కోరుచున్నాడు చూస్తాం కదండి. ఏం తండ్రి కోరిక ఏంటి అంటే, కోరిక అంటే తండ్రిని దేవుని ఆరాధించడం చూస్తాం ఆయన కోరిక. కానీ మనము మొట్టమొదటిగా మన బంగారం, మన వెండి, మనము డబ్బు, మన బలము కాదు కానీ అది కాదు తండ్రి కోరిక నెరవేర్చడం. బలి ఇవ్వడం కాదు కానీ ఆత్మసత్యముతో ఆరాధించడమే దేవునికి కోరిక. దాంతో కోరుతున్నాడు కదండి. మనం చూస్తూ వస్తాం. యెషయాగ్రంథం చూస్తాం. యెషయాగ్రంథంలో పరిశుద్ధులు 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 అని ఆరాధించబడతా వచ్చారు దేవదూతలు. కోట్లాది దేవదూతలు తండ్రిని ఆరాధిస్తూ వచ్చారు. ఆ ఆరాధన ఆయన వదులుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు వచ్చి ఎందుకు వచ్చాడు? నీతో సహవాసం చేయడం కొరకు, నీతో ఉంటే కొరకు, నీ ఆరాధన కొరకు వచ్చాడు యేసుకున్నాడు. ప్రియమైన వాడారా మా అయ్యా. కాబట్టి ఆయన కోరిక నెరవేర్చవా ఉదయకాల సమయంలో గ్రహించవసారి. ఆయన కోరిక నీ విషయంలో ఒకటే. నీ వెండి బంగారాలు కాదు, నీ బలము కాదు, లేకపోతే నీ యొక్క బలము జ్ఞానం కాదు. ఆయన కోరిక ఏంటంటే నీ దగ్గర నువ్వు ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి కాల్సింతో నువ్వు ఆరాధించు, ఆయన కోరిక నెరవేర్చు. సరే చదువుతా వచ్చాం కదా. మార్క్స్ రండి, మార్క్స్ సువార్త 11వ అధ్యాయం రండి. చూసినప్పుడు ఇక్కడ ఎవరిని చూస్తామంటే మనము చూడండి. ఇక్కడ ఎవరిని చూడొచ్చు మనము చూస్తాము. గాడిద కానీ దేవుని వెళ్ళారా గాడిద పిల్లలను చూస్తాం. ఒక గాడిద పిల్లను మనుషుల్ని ఇప్పుడు కూడా కూర్చోలేదు. గాడిద వెళ్ళారా గాడిదను చూస్తాం కదా. అందరి నుంచి గాడిద తెలియని వాళ్ళు ఎవరు లేరు. అందరి నుంచి గాడిద. ఎందుకంటే నాకు గాడిదతో ఎక్కువ నాకు పరిచయం నాకు ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను దేవుని నమ్ముకోకముందు ఎక్కువ ఈ గాడిద యొక్క రక్తాన్ని, గాడిద మాంసమును, గాడిదలో ఉన్న పువ్వును నేను తాగేవాడిని, తినేవాడిని. కాబట్టి దేవుడారా ఈ గాడిద ఎంతో మూర్ఖతమైన జీవితం చూస్తాం. ఎవరు కూడా గాడిదని ఇష్టపడరు. అనేక పర్యాయంలో రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏం చేస్తారంటే గాడిద మీద ఊరేగించడం చూస్తాం. ఓట్ల కోసం. దేనికోసం అమ్మా? దేనికోసం? ఓట్ల కోసము రాజకీయ నాయకులు గాడి మీద కూర్చోవడం, ఊరేగించడం చూస్తాం. అంత దీనుడు బాధపడుతూ ఉంటారు కదా. ఇంత ఎమ్మెల్యే ఎంపీ గాడి మీద కూర్చున్నాడు, దీనుడు అనుకున్నాడు. దొంగలు అందరూ కదండి. ఆ యేసు అలాంటి వాడు కాదు కదా. ఎవరిని ఇష్టపడం. ఈరోజు నువ్వు నేను కూడా ఇష్టపడతామా? గుర్రం మీద కూర్చుంటాం, గాడి మీద కూర్చుంటామా? చిచ్చి అంటాం. ఎందుకు? గాడి స్వభావం అలాంటిది.
గాడిద స్వభావము ఎంత మూర్ఖమైన స్వభావం గాడిద స్వభావం చూస్తాం. అది రోడ్లో అట్లా ఏమిపోతుంది అంతే. ఎంత హార్న్ కొట్టిన బస్సు హార్న్ కొట్టి కొట్టి కొట్టుకోవాల్సిందే కానీ గాడిద పోనే పోదు. మళ్ళీ ఎవరైనా వెళ్ళి దాన్ని కర్రతో కొడితే మళ్ళీ వెళ్తారు. దేవుళ్ళారా, ఇక్కడ ఈ గాడిద ఎవరు గుర్తుంటే మన జీవితానికి గుర్తుంది. మన జీవితం నువ్వు ఎవరు గుర్తునా? ఎవరు గుర్తు? ఈ గాడిద ఎవరు గుర్తు? మన జీవితం గుర్తు. మనం కూడా ఒకప్పుడు అలాంటి వారం ఉండవచ్చు. అర్థమైందా? దేవుడు ఇక్కడ యెరూషలేము వీరుడు ఒంటి కొరకు దేవుడు గాడిద ఎన్నుకున్నాడు. ఇక్కడ చూస్తూ వస్తాం కదా, ఎన్నుకోవడం చూస్తున్నాడు, ఏర్పరచుకోవడం. నువ్వు ఎన్నుకోవడం దేవుడు నిన్న నువ్వు దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే చూసాం. చూడండి, 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ కొరింథీ పత్రిక చూసినప్పుడు ఇక్కడ చూస్తాం, ఎన్నుకోవడం చూస్తాం, ఏర్పరచుకోవడం చూస్తాం. దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడంట? నీచులైన వారిని, తర్వాత నీచులైన వారిని, బలహీనైన వారిని, తునిగిరబడ్డ వారిని కదండి, వీళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడండి. వెది వారిని ఏర్పరచుకున్నాడు. దేవుళ్ళరా, అక్కడ గాడిదను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరినమ్మా? ఎవరు? ఆ గాడిద నీచమైంది కదా. మీకు గుర్రం కావాలి, గాడిద కావాలా? మనం గుర్రమే కొడుకుంటారు కదా. మీ బిడ్డకి ఏమి కొనిస్తారా? గుర్రబండ కొనిస్తే గాడిద కొనిస్తారా? గాడిద కొనిస్తారా? గాడిద బండి ఎవరు కొని చి అంటారు. గుర్రమాని కొనిస్తాం కదా. గాడిద తునికిరిస్తాము కదా. మీ బజారుకి వెళ్ళి మీ బిడ్డలకు శ్రేష్టమైనది కొనుక్కొస్తారు కదా. అది పులి మీద కొనుక్కొస్తారు. పులి మీద తెస్తారా? కాదు. పులి మీద పారేస్తాం. మంచి శ్రేష్టమైంది, మంచి ఏది దుకాణం తిరిగి ఆత్మకూరు, నెల్లూరు తిరిగి మొత్తం శ్రేష్టమైనది కొనుక్కొస్తాం కదా. ఎందుకు? మా బిడ్డలకు శ్రేష్టమైనది కావాలి. మనం వేసుకోకపోయినా కూడా మన బిడ్డలకు శ్రేష్టమైనది మనం కొనిస్తాం. ఎందుకు? మనకు ప్రేమ, అలాంటి ప్రేమ. ఆ దేవుడు చూడండి ఎలాంటి వారికి ఎలాంటి చూడండి. ఆయన బంగారు రథం కోరుకోలే, వేసుకున్నాడు. కోరుకున్నాడా? కోరుకోలే. గుర్రమని కోరుకోలే, గాడిదని కోరుకున్నాడు. అంటే ఎన్నుకున్నాడు. అంటే మనం అలాంటి వారం చూసాం. ఎదివారము, బలిహీనము, ఎన్నిక లేని వారము, తునిగిరి పడిన వారు, నీచులము చూస్తాం. దేవుళ్ళరా, మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఉదయకాల సమయంలో మనం ప్రభువును ఆరాధించిన కారణం ఏంటంటే, ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావు, నేను కూడా ఇలాంటి దాన్ని. సరే రండి, మార్క్స్ సువార్త 11వ అధ్యాయంలో చదివిన మాటలు. అయితే ఈ గాడిద కోసము యేసు వారు పంపించినారు. చూస్తాం కదండి. శిష్యుని పంపించినాడు, వెళ్ళండి నా కొరకు గాడిదను తీసుకురండి, నేను గాడిద మీద నేను ఊరేగించబడి నా ప్రయాణము కొనసాగించాలా, యెరూషలేము పోవాలా, శిలువలోనే మరణించాలా. కాబట్టి దేవుళ్ళారా, అప్పుడు చూస్తే అక్కడ ఎవరు పోయినారటమ్మా? ఇద్దరు తన శిష్యులను చూచి, మీ ఎదుటినున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఆ గాడిద ఎలా ఉందంట? కట్టబడి ఉంది. ఎలా ఉందంట? కట్టుతో కట్టేశారు, బంధించి ఉంది గాడిద. కాబట్టి రెండో మాట ఏంటంటే, గాడిద ఒక మొట్టమొదటిది. రెండవది, ఆ గాడిద కట్టబడి ఉన్నది చూస్తాం. కట్లుతో కట్టబడి ఉన్నది. అది దావీదు చూడండి, కీర్తన గ్రంథము రండి, దావీదు దేవుని ఆరాధించారు చూడండి. కీర్తన గ్రంథము 2 చూస్తే దావీదు దేవుని ఆరాధిస్తాడు. 116వ అధ్యాయం రండి, 116వ అధ్యాయం రండి, దావీదు ఆరాధన చూస్తాం. ఎన్నో వచనం అంటే 16వ వచనం అండి. 16వ వచనం ఒక చదవండి, ఎవరెవరు చదవండి. 16వ వచనం
నీ సేవకుడును నీవు నా కట్లు విప్పి ఉన్నావు. రెండవ మాట చూస్తే దావీదు దేవుని ఆరాధిస్తున్నాడు. ప్రభా, నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ఎందుకంటే ప్రభా, నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు. ఏం కట్లు అంట చూడండి, ఇక్కడ మూడవ వచ్చినవ్వండి. మరణ బంధుకు మనం చుట్టుకొని ఉండేను, ఆ కాలమే నన్ను పట్టుకుని ఉంటాను. ఏమి కట్లంటమ్మా అయ్యగారు? అన్నా అర్థమవుతుందా? కాబట్టి ఏమి కట్లంట? మరణ బంధకం ఏమంట? మరణ బంధములు, మరణపు కట్లు, పాతాళపు వేదనలు. ఏం కట్లు? పాతాళపు వేదనలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ప్రభా, వాడు నన్ను విడిపించినావు, నా కట్లు విప్పి ఉన్నావు. కట్లు అంటే ఒకటే. కట్లు అంటే చాలా వెలుగులు కాదు, కట్లు అది. కట్టు అంటే ఒకటే. కట్లు అన్నాడు దావీదు, నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతలు చెల్లించాను ప్రభా, ఆరాధిస్తాను. కాబట్టి మన ఉదయకాల సమయంలో కూడా మన కట్లు అనేకమైన కట్లు ఉన్నాయి. చేయి కట్టబడింది, నోరు కట్టబడింది, కళ్ళు కట్టబడింది, కాళ్ళు కట్టబడింది, అన్నీ కట్టేసినాయి. ఎవరు కట్టినారు? సాతాను కట్టేసినాడు. ఎవరు కట్టేసినారు? సాతాను కట్టేసినాడు. ఆ కట్లన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పినాడు కదా. ఆయన బంధించబడ్డాడు కదా. మన కట్లు ఇప్పుడు కొరకాయి. ఆయన పరలోక రాజ్యం విడిచిపెట్టి 2020 సంవత్సరం క్రితం లోకానికి వచ్చి ఆయన బంధించబడ్డాడు. ఆ చేతులు కట్టేసినారు, కాళ్ళు కట్టేసినారు, నోరు కట్టేసినారు, కదండి, శరీరం అంతా కట్టేసినారు. నీకోసం నా కోసం ఆయన బంధించబడ్డాడు. ప్రభుని మనం ఆరాధించాలా? సన్న నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతలు కూడా చర్పించాను ప్రభా, ఆరాధిస్తున్నాడు కదా దావీదు రాజు. తర్వాత చూస్తే చూడండి, ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం మనం. అట్లా ఉంచండి. మీరు చెప్పాలి, మీరు నేను అడుగుతాను మళ్ళీ మనం చెప్పాలా. అస్కాలో మేము వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని మనం అడుగుతాను. వాక్యం అడుగుతా చెప్తేనే ఆరాధించాలి. ఏదో చెప్పేసుకుంటే నేను పోతా ఉంటే వినేసుకుంటే తినేసి నీకు పెట్టడం కాదు. అయిందా? యోహాను సువార్త రండి, నాకు తెలిసిన వాక్యం ఇది కూడా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరంటే లాజరు. యోహాను సువార్త 8వ అధ్యాయం, 11వ అధ్యాయం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయం అండి. 11వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ 43వ వచనం, బయటికి అమ్మను బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రం కట్టబడిన వాడి వెలుపలికి వచ్చును. అదేనండి 44. బయటికి రమ్మని బిగ్గరగా చెప్పిన యేసు చచ్చిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడు. ఆ కాళ్ళు చేతుల శరీరం అంతా కట్టేసినాడు. ఆ దినాలంట చచ్చిపోయిన వాడిని ఎలా పెట్టేవాడంటే తల నుంచి కాళ్ళు కూడా కట్టేస్తారంట. మనమేం చేస్తాం సార్? చనిపోతే ఇవ్వండి, పెట్లు పెట్టండి కదా. ఏం పెడతాం మనం? పెట్లో పెడతాం. పెట్లో పెట్టి మనం సమాధిలో పెడతాం కదండి. ఆ దినాలు ఉండేదంట, చచ్చిపోయిన వ్యక్తిని తల నుంచి కాలు వరకు వేలు వరకు కూడా చుడతారంట. రౌండ్ చుట్టి ఒక గృహంలో పెడతారంట. అంతే. అది దేవుడు ఇక్కడ యేసు ఏం చేసినాడంటే లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రా. కాబట్టి బయట రమ్మంగానే కాలు చేతులు పేద వస్త్రం కట్టబడిన వాడి వెలుపలికి వచ్చాను, బయటికి వచ్చాను. కాబట్టి ఏమిటారా, ఇక్కడ మనం చూసినట్లు లాజరు కట్టబడిన వాడిగా ఉన్నాడు. లాజరు ఎవరంట? ఒక ఎంతో దౌర్భాగ్యుడిగా ఉండేవాడు లాజరు కదండి. ఆ బెతనియాలో పెద్ద ఊరది. ఆ డస్ట్బిన్ ఎంతమన్నారు?
దేవుని నమ్ముకున్న ఇద్దరు వ్యక్తులే. ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరమ్మా? బెతెలు దేవుని నమ్ముకున్న ఎంతమంది? ఇద్దరు వ్యక్తులు. ఎవరు వాళ్ళు? మార్త మరియ, అంతే. ఇద్దరే దేవుని నమ్ముకున్నారు. ఈ లాజరు తమ్ముడు. అయితే లాజరు మాటండు యేసులో వస్తే వెళ్ళిపోయేవాడు. పరుగో పరిగెత్తాం. కొంతమంది మేము నీళ్ళలో కూడా సేవకుడు చెవులు వస్తే ఉంటారా? ఉండరు. ఆన్వస్తే మాకు తింటారా బాబు నాయకుని పారిపోతారు కదా. అందరం సేవకుడు రావడం ప్రాంచుకొని పోవడం అంతే. అందులో లాజరు అలాగా దేశ దిమ్మరే తిరుగుతా ఉండేవాడు. మరి ఏమో పనిచేసేది, మార్త ఏమో ఇంట్లో పనిచేసుకునేది, లాజరు ఏమో పిండం చలో అలా దిగించేవాడు లాజరు. దేవులారా, అయితే దేవుడు ఒక రోజు లాజరుకు ఒక రోగం పెట్టాడు. ఆ రోగంలో లాజరు ఏమైనాడు? చనిపోయినాడు. చనిపోయిన తర్వాత సమాధి పెట్టారు కదండి. కాబట్టి సమాధిలో ఉన్నప్పుడు దేవుడు సమాధిలో నుంచి దేవుడు బయటకు వచ్చినాడు. ఎంతో గొప్ప కార్యం దేవుడు చేసినాడు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడంటే చూడండి 12వ అధ్యాయం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం. పన్నెండవ అధ్యాయము 2వ వచనం. నా మాట ప్రచారం లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వాళ్ళలో ఒకడు. దేవుని దగ్గర లాజరు కూర్చున్నాడంట. లాజరు కూర్చున్నాడు, ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నాడు. చూస్తాం కదండి. ఒకప్పుడు యేసులో వస్తే యేసు వదిలిపెట్టి పరిగేవాడు లాజరు. అలాంటి ఉండవ జీవితం జీవించేవాడు. అయితే ఇప్పుడు లాజరు యేసు పాదం మీద కూర్చున్నాడు. దేవుడు ఒక ఏర్పరచుకున్నాడు. దేవుడు ఈరోజు లాజరు దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం కూడా దేవుడు ఉండారా? మనం కూడా పేద వస్త్రములతో కట్టబడిన వారంతో వచ్చాం, కట్లుతో కట్టబడ్డాము. దేవుని కట్లు విప్పినాడు. మన ప్రభువును ఆరాధించాలా. దేవులారా, చూడండి మాట చూస్తే ఇప్పుడు ఏం కట్లంట? ఏం కట్టంటే గలతీ పత్రిక ఏం కట్లంటే ఒక మాట ఉంది. గలతీ పత్రిక రండి. మనం కూడా ఈ గాడిద బంధించబడి ఒక దస్తంలో చూస్తాం. ఇక్కడ మనం కూడా దస్తంలో ఉంటా వచ్చాం. చూడండి 9వ వచనం 4వ అధ్యాయం గలతీ 4:9 చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మన చేసముగా దేవుని చేత ఎరుగబడిన వారు ఉన్నారు కనుక కాబట్టి ఇక్కడ మన యూదుము చెప్తున్నాడు కదా పౌలు 10వ వచనం, మీరు దినములను మాసములను ఉత్సవకాలం సంవత్సరములను ఆచరించుతున్నారు. దేవులారా, మనం ఒకనాడు ఒక దర్శనంలో ఉండవచ్చు. ఏం దర్శనం అంటే దినాలను ఉత్సాహ కాలములను మాసములను దానికి మన దర్శనంలో ఉంటాం. ఆ కట్టుతో మనం కట్టుబడ్డ వాళ్ళకి ఉండవచ్చు. పాపం చేయవాడు పాపాలను దాసులను కావాలనుకుంటారు. మనం ఆ కట్టుతో మన దాసులుగా ఉండవచ్చు. ఈ గాడిద ఒక యజమానుడికి ఒక దాసత్వంలో ఉండవచ్చు. గాడిద ఏమొస్తుందండి? గాడిద ఏమొస్తుంది? గాడిద చెప్పండి, ఏమొస్తుంది గాడిద? ఏం మోట్లు? మురికి బట్టలు. ఎక్కువ గాడి చేసే పని అంటే మురికి బట్టలు మోసుకొని పోవడం, మనం మోసుకొని రావడం చూస్తాం. కాబట్టి దేవులారా, అలాంటి భారములు మోస్తూ ఉన్నాం, గాడి చూస్తూ వస్తాం. ఈరోజు గాడిద మార్కు సువార్త రండి. ఈరోజు ప్రభువును మోసుకుంది కదా. మనం కూడా ఒకరోజు ప్రయాసపడి భారం మోసుకొని చూన్న సంవత్సరాల నా ఎద్దకు రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను కదండి. మత్తయి సువార్త ఉందన్నమాట. అయితే మనం విన్న మాట మార్కు సువార్తలో రండి. నా మాట మీకు అర్థం కాకపోవచ్చు, అర్థం చేసుకోండి.
మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈరోజు ప్రభువును మోస్తూ ఉంది. ప్రభువును మోస్తూ ఉంది కదా. కాబట్టి ఇక్కడ రెండవ మాట చూసినప్పుడు మనం ఏంటంటే ఈ గాడిద రాష్ట్రంలో ఉంది, కట్లతో కట్టబడిందని చూస్తాం. మొట్టమొదటిగా ఈ గాడిద మూర్ఖత్వం చూస్తూ వస్తాం. రెండవదిగా బంధించబడిందిగా చూస్తాము, దాసత్వంలో చూస్తాము. కాబట్టి దేవుళ్ళారా పాప భారం మోసేదిగా చూస్తాం. మురికి పాపం చూస్తాం. మురికిని మోసేది అనమాట, మురికి బట్టలు. మనము కూడా పాపాన్ని మోసిన వారు, ప్రయాసపడి పాప భారం మోసుకుంటుంది నా దగ్గర రండి విశ్రాంతి చెందుతున్నాం. అలా మనం కూడా పాప భారం మోస్తూ వచ్చాము. అది దావే నేను నా పాపం మోయలేకపోతున్నాను, అది నా పైన పొర్లిపోతా ఉంది. కీర్తనగ్రంథంలో మాట ఉంది, మాట కూడా చూడండి కొంచెం సాయం చేయండి. నేను మోయలేక వస్తున్నాను, నాకు మొగ్గబడి ఉన్నది. చూడండి 38 కీర్తన 8వ అధ్యాయం, కీర్తనలు 38వ అధ్యాయం 38వ అధ్యాయం అండి 4వ వచనం అండి. నా పాపం బట్టి నా ఎముకలు చూస్తలేదు, నా దోషములు నా మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువులు నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి దేవుళ్ళారా ఈ మాట చూడండి, దావీదు అంటాడు. కాబట్టి మనము కూడా మన దోషములు మన తల మీద పొర్లి ఉన్నవి, మనం మోయలేక బరువు మన మీద మోపబడి ఉన్నది. సాతాను మోపేసిన మన మీద, నువ్వు పాపము మోసేవాడు, మోయాల్సిందే. పాప భారం మోస్తా వచ్చాము దేవుళ్ళారా. మనకు విశ్రాంతి లేదు, మనకు అలాంటి వారికి మనం ఉంటా వచ్చాము. దావీదు అంటాడు, నా పాపం బట్టి నాకు స్వస్థత లేదు అన్నాడు. మనకు కూడా స్వస్థత లేదు. యెషయా 1వ అధ్యాయం చూస్తే మనము స్వస్థత లేదు, తల నుంచి అధికారం వరకు కూడా ఎక్కడ స్వస్థత లేదు. పచ్చి పుండ్లు చూస్తాం, పాప పుండ్లు గాయమంటూ ఉంటా వచ్చాము. నేను మోయలేక బరువును నా మీద మోపబడి ఉన్నది. అలాగా దావీదు కూడా 116వ కీర్తన చూసినప్పుడు నా కట్లు దేవుడికి ఉన్నాడు, నేను దేవునికి పుట్టిన స్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. దేవుడు ఆరాధించాడు. దేవుడారా మనము కూడా మన దోషములు మనం మోస్తా వచ్చాము, మన పాపం మోస్తా వచ్చాము, మనము స్వస్థత లేకుండా ఉంటా వచ్చాము. సాధారణ మనం మోపినాడు, అయితే ఆ భారం మోయలేకుండా వచ్చాము. యేసు ప్రభువు తీసుకోవారు చూశాడు మనను, అయ్యో నా బిడ్డలు పాప భారం మోస్తున్నారు, మోయలేకపోతున్నారు, మోసి విడుదల లేక వాళ్ళు అగ్నిగుండం వెళ్తున్నారు చూసి ఆయన మన పాపం భారమాన్ని మోసినాడు, ఈ లోకానికి వచ్చినాడు. కదా దేవుళ్ళారా ఉదయ సమర్పణము మనం ఆరాధించాలి. కానీ మార్కు సువార్త మన వాక్య భాగవతం మార్కు సువార్త 11వ అధ్యాయం రండి. 11వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయం రండి. ఇక్కడ దేవుళ్ళారా ఇక్కడ ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదండి. కాబట్టి ఈ గాడిద మీద ఏ మనుషుడు ఎప్పుడు కూడా కూర్చోలేదట. అంటే ఏమని అర్థం అంటే ఈ గాడిద మీద కూర్చున్నది ఏమనంటే మురికి పట్టలే, బస్తాలు వేసి మురికి బస్తాలే వేస్తాడు, గాడిద మీద కూర్చోలేదన్నమాట. అయితే ఏం చేసినాడంటే వెళ్ళండి ఎరుసలేము సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెస్తగేనా ఎవరది బెస్తగే ప్రజలను గ్రామానికి వచ్చి తన శిష్యులు ఇద్దరు చూసి మీరు నా గ్రామం వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లని మీకు కనబడుతుంది, దాని మీద ఏ మనుషులు ఇప్పుడు కూర్చోండలేదు, మీరు వెళ్ళి తోలుకు రండి. ఎవడైనాను మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి, ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. అదండి చెప్తున్నారు. ఈరోజు మనం ప్రభువు కావాల్సి వచ్చింది. ఈ లోకంలో అనేకం ఉన్నారండి, అనేక దునియాలో ఎంతమంది చూడండి ఎంతమంది ఉన్నారు దునియాలో. అయితే ప్రభువు కావాల్సి వచ్చింది మనం
మనం ఎవరంటే మనం గాడిద లాంటి వారు. నువ్వు చెప్పగలుగుతావు ఈరోజు సిగ్గులాగా చెప్తావా? యేసు ప్రభువును మోస్తున్న గాడిని చెప్తావా? మనం చెప్పాలి. మనం అవును ప్రభువును మోస్తున్న గాడి లాంటి వారు నేను మన ప్రభువు చెప్పాలి. ఒకడు మనం పాపం మోస్తా వచ్చాము. ఈరోజు ప్రభువును మోస్తున్నాం. మన సిగ్గులాగా చెప్పాలి అర్జునుల మధ్యలో. అవును ప్రభువును మోస్తున్నాను, మన ప్రభువును మోసే గాడిదని చెప్పాలి. మన సిగ్గుపడకూడదు. అదే సువార్త అంటే. కాబట్టి దేవులారా ఇక్కడ ఏం చూస్తామంటే తన శిష్యులను చూసి ఇద్దరిని చూసి పంపించినాడు. కాబట్టి ఇక్కడ నీ కోసం నా కోసము ఎవరు వచ్చారంటే శిష్యులు రాలేదు, కానీ యేసువే మనలో దిగి లోపలికి వచ్చినాడు. ఇక్కడ ఈ గాడిద కోసం ఇద్దరు శిష్యులు వెళ్ళారు. ఎవరు వెళ్ళారంటమ్మా? ఇద్దరు శిష్యులు వెళ్ళారు ఆ గాడిద చూస్తున్నాడు కోసం, దేవుని కోసం. అయితే మనం ఏం చూస్తామంటే అందుకే చూస్తాం. చూడండి లూకాసు వార్త రండి. లూకాసు వార్తలో మనకు తెలిసిన మాకు మీద కూడా 10వ అధ్యాయము. ఇక్కడ ఎవరు వచ్చారు మన కోసం? ఎవరు వచ్చారంట? 19వ అధ్యాయము లూకాసు 19వ అధ్యాయం 10వ ఎవరు 9:10 చదివినారా? లూకాసు వార్త 19:10. చాలా అండి మాట చూడండి. దేవుళ్ళారా నశించిన దాని మీద నశించిన మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఎవరైనా నశించిపోయిన వారా? మనం నశించిపోయినాము. వెదగా నశించిన కొరకు మనిషి కుమారుడు ప్రభువు క్రీస్తు వారి లోకానికి వచ్చాడండి. ఎప్పుడు వచ్చినాడు? 2020 సంవత్సరాల క్రితం వచ్చినాడు. మనం కూడా గాడిలాగా ఉంటా వచ్చాము, మురుకులుగా ఉంటా వచ్చాము, దాసత్వంలో ఉంటా వచ్చాము, బతకాల్లో ఉంటా వచ్చాము. అట్లా మనము అపవారం వస్తూ వచ్చాము. మనం నశించిపోతున్నాము. మన నశించుట కొరకు ఈ మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అక్కడ గాడిద కోసం శిష్యులు వచ్చారు. అయితే ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడి లోకానికి వచ్చాడండి. సృష్టికర్త అయిన దేవుడి లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమగా దేవుడు చూడండి. దేవుళ్ళారా ఈరోజు అప్పుడు విరిగిన వాళ్ళు ప్రభువును ఆరాధించు. తర్వాత రండి మార్క్స్ వార్త 11వ రండి. ప్రభువుకు కావలసి ఉన్నది. తర్వాత 7వ వచనం. వారు గాడిదలను తోలుకొని వచ్చి బట్టను పైన వేయగా దాని మీద కూర్చుండెను. కాబట్టి దేవుళ్ళారా ఇక్కడ యేసు గాడిద కూర్చున్నాడు చూస్తాం. కాబట్టి ఇక్కడ అంటే కూర్చోవడం దానికి అధికారాన్ని గుర్తునమాట. అధిపతిగా ఉన్నాడు యేసు ఈ గాడిద మీద కూర్చొని. కాబట్టి రోజు ఒకనాడు మనకు అధిపతి సైతాను ఉంటా వచ్చినాడు. సైతాను మన అధిపతి. ఈరోజు అధిపతి యేసుగా ఉన్నాడు. అధికారం ముందు కూర్చున్నాడు. కూర్చొని గాడిదను తోలుతున్నాడు. వెళ్ళు యెరూషలేము వెళ్ళు చెప్తున్నాడు. కాద్యములారా ఇక్కడ ఒక అధికారిగా ఒక అధిపతిగా కూర్చున్నాడు యేసు గాడిద మీద. మెయింటింగ్ చేస్తున్నాడు యేసు. ఈరోజు నువ్వు ఎవరు నీ జీవితంలో ఎవరున్నారు అధికారిగా? చెప్పండి. ఎవరున్నారు? నీ భర్త ఉన్నాడా? నీ భార్య ఉన్నారా? లేదా నీ పిల్లలు ఉన్నారా? టీవీ ఉందా? లేకపోతే ఇంకా నీ పిల్లలు ఉన్నారా నీ జీవితంలో? అట్టు కాదు. ప్రభువు నీకు అధికారిగా ఉండాలి. నీ ఇంట్లో నీ జీవితానికి నీ అధిపతి ఎవరంటే యేసు ప్రభు. అంతేగాదు నీ స్నేహితులు కాదు, నీ బిడ్డలు కాదు, నీ భర్త కాదు, నీ భార్య కాదు. వాళ్ళు ఉండాలా? అది సెకండ్. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ యేసు ప్రభు ఉండాలి. అటు ఉన్నట్టు ప్రభువును ఆరాధించు. ప్రభు అవును తండ్రి, ఒకరోజు నేను నా జీవితంలో సాతాను నా జీవితంలో అధిపతిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, అధికారం చలాయిస్తూ వచ్చాడు. నన్ను తీసుకెళ్తా వచ్చాడు. ఈరోజు ప్రభు నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు. నీకు వందనాలు ప్రభు, నేను ఆరాధిస్తున్నాను. ఒకనాడు నేను సాతాను ద్వారా నేను గైడెన్స్ తీసుకుంటూ వచ్చాను. ఈరోజు ప్రభు నువ్వు నాకు గైడెన్స్ ఇచ్చావు ప్రభు, నీకు వందనాలు ప్రభు. మనం ప్రభును ఆరాధించాలి. చూడండి దేవుళ్ళారా ఇక్కడ ఆ విధంగా ఆ గాడితో యేసు వారు దేవుని బిల్లుగా మనం చూస్తూ వస్తుంది కదా. కాబట్టి మనకు దేవుడు మనం ప్రభును మోసేవారుగా దేవుడు గొప్ప బాధ్యత ఇచ్చినాడు. మనం ఈరోజు మనం యెరూషలేము వెళ్తాం. వెళ్తామండి పరలోకి మన యెరూషలేములకు దేవుడు మనం తీసుకెళ్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుకు నీ జీవితంలో ఆయనకు కూర్చొనిస్తావో, సింహాసనం ఇస్తావో వారే యెరూషలేముకి వెళ్తారు. కాబట్టి మన హృదయంలో టూ ప్లేస్. ఒకటి సింహాసనం, ఒకటి సిలువ.
కాబట్టి సిలువలో మనం ఉండాలా, సింహాసనంలో ఉండాలంటే యేసు ఉండాలి. ఎవరైతే యేసు ప్రభువుకు సింహాసనంలో స్థలం ఇస్తారో, ప్రభా మీ ప్లేస్, మీ బెస్ట్ ప్లేస్ కూర్చోండి ప్రభా అని చెప్తావో, వారే యెరూషలేముకి వెళ్తారు. పరలోకమైన యెరూషలేముకి తీసుకెళ్తారు దేవుడు. కాబట్టి చాలా చాలా కుటుంబాలు చూస్తాము, యేసు మటు ఊరుకుంటాడు అంతే. ప్రభు ఉన్నాడంటే ఉన్నాడు అంతే. నామకార్థమైన క్రిస్టియన్స్, పేరు మటుకే క్రైస్తవులు. పేరు మారింది, ఇల్లు మారింది, అన్నీ మారింది. అయితే ఉదయం మారలేదు, ఇంట్లో అన్నీ మారినాయి. కానీ ఇంట్లో అన్నీ మారి, విగ్రహాలు పోయినాయి, బొమ్మలు పోయినాయి, అన్ని దేవుడి వాక్యం. ఇల్లంతా దేవుడి వాక్యం మొత్తం. బైబిల్ చదువుతారు మంచిదే. అయితే వాళ్ళ అధిపతి ఎవరంటే యేసు ప్రభు కాదు, సాతాను. సాతాను ఏమంటే ఏమి? సాతాను అంటాడు, ప్రార్థన వద్దు, వీళ్ళు బయలుదేరు, డబ్బు కోసం వెళ్ళు, ఆదివారం వద్దు, నువ్వు ఉద్యోగం వెళ్ళు అంటాడు. నువ్వు పగితే కడితే ఇక పడుకో ఇక ఏమయ్యా మందిరం అంటే మందిరం ఎక్కడ డ్యూటీ అన్నా పడుకో. అది కాదు దేవుళ్ళరా, బంధువులు కాదు నీకు అధిపతి. బంధువులు చూడండి కాదు, యేసు చూడండి. నువ్వు అధిపతిగా ఉండాలి నీ ఉదయంలో ఉంటే ప్రభుత్వం ఆరాధించు. సమయంలో దావీదు ఆరాధించాడు. కాబట్టి ఇంకా చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చూస్తే, ఇక్కడ 2వ రాజులు చూడండి, ఇక్కడ ఒక గాడ్ చూస్తాము. గాడ్ గురించి అంచెలు కాదు, మొదటి రాజులు 1వ అధ్యాయం. మొదటి రాజులు గ్రంథము 1వ గ్రంథము. ఇక్కడ ఒక గాడి చూస్తాం. ఇక్కడ 3వ వచనం, అంత రాజు మీ ఏలిన వాడైన నా సేవకుని పిలుచుకొని పోయి నా కుమారుడు సొలొమోనుకు చూపించండి ఒకటండి, నా సొలొమోనును నా అంచర గాడి మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాదవుడు సాధువుడు నాథాను నాకు ఇజ్రాయిల్ మీద అతని పట్టాభిషేకం చేసి, కాబట్టి ఇక్కడ గాడి ఉంది. ఇక దావీదు గాడిది. ఈ గాడితో వెళ్ళి ఏమైందంటే అభిషేకించబడి చూస్తూ వస్తాం. ఆ దినాల్లో రాజుగా అభిషేకించాలంటే వాళ్ళు వాడేవాళ్ళంట, గాడిద వాడేవాళ్ళు. దావీదు ఏమంటున్నాడంటే, నా కుమారుడు సొలొమోను మీరు ఏం చేయండి, అభిషేకం చేయండి, దాన్ని తీసుకెళ్ళండి, నా గాడి తీసుకోండి, నా గాడిని తీసుకెళ్ళి అభిషేకం చేయండి, పట్టాభిషేకం చేయండి, నా కుమారుడు ఇక్కడ నుంచి రాజుగా అభిషేకం చేయండి. అదేలా ఇక్కడ మన కూడా దేవుడు ఏం చేసినాడంటే, ఆయన మనను అలాంటి వారిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం కూడా అభిషేకించబడ్డ వారిగా ఏర్పరచుకున్నాడు. ఈ గాడిద చూసినప్పుడు ఎంతో ఘనతను చూస్తూ వస్తాం కదండి దేవుళ్ళారా. మనం కూడా దేవుడు అలాంటి ఘనమైన వారిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత నీచమైన వారికి ఉంటూ వచ్చాము. మన దేవుళ్ళారా మురికిబాటలు మోస్తూ వచ్చాము, వారం మోస్తూ వచ్చాము. ఈరోజు దేవుడు మోస్తున్నాం, ఆ గుర్తించి ప్రభును ఆరాధిస్తాం. ప్రభును మోసేవారంగా ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రభును మోస్తున్నావా? నువ్వు మోస్తున్నట్టయితే ప్రభు శిలువను మోస్తున్నావా? తన శిలువను ఎత్తుకొని ఇవాడే శిష్యుడు చూస్తూ వస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ప్రభును ఆరాధించి చూసినప్పుడు, ఇక్కడ మార్కు సువార్త 11వ అధ్యాయం చూసినప్పుడు మనం చూస్తాం, మనం తెలుసు మనకు వాక్యము. ఇక్కడ ఆ గాడిద కట్టబడింది చూస్తాం.
బంధకాలంలో బంధించబడి ఒక దాసత్వంలో ఉంది, ఇంటి బయట కట్టేసినారు. ఆ దాసత్వంలో నుంచి విడిపించబడడం చూస్తూ వస్తాం. నువ్వు నేను కూడా దాసత్వంలో ఉంటా వచ్చాం. ఏం దాసత్వం అంటే ఒకనాడు మనం ఏం దాసత్వం అంటే దినాల్లో మాసములు, ఉత్సాహ కాలములు అవన్నీ కూడా మనం వాటి చూస్తూ వచ్చు కదండి. ఈ దినం మంచిదా కాదా, ఇలా మంచిదా కాదా, మాసములు చూస్తూ వచ్చు. దినాలు చూసాము, దినాలు చేసినాము కదండి. చచ్చిపోయారు అనుకోండి, దినాలు చేస్తాం కదండి. ఒకప్పుడు లోపల ఉన్నప్పుడు చాలామంది చేస్తున్నారు, చాలామంది ఇంకా చేస్తున్నారు దినాలు చేయడం. మనం ఇంతకుముందు ఒకరు వేసినారు పెద్ద ఆదరణ పూడిక, కొత్తగా మాట ఆదరణ పూర్తి జ్ఞాపకార్థ పూర్తిగా మా ఇంట్లో చేసినారు. నేను పోలేను, ఆదరణ పూడి లేదు, జ్ఞాపకార్థ పూడి లేదు, ఏం లేదు. అవి దినాలంటే అయ్యే ఏం లేదు. మనం చెగుడు మనం. మా బావ చెప్పాడు, 11 రోజు మంచిది అన్నాడు. 3 రోజులు మంచిది, 11 రోజు మంచిది. ఇది మనం చెయ్యు. సత్యనాడ పోయారు అంతే, ఇక మహిళలకు పోయారు అంతే. వాళ్ళు నిద్రలో ఉన్నారు. వాళ్ళ కోసం ఆదరణ పూటిగా జ్ఞాపకార్థ కూడా మనం చేయకూడదు. అయింది కూడా మా చెల్లి కూడా మహిళకు పిలువబడింది. మనం చేయలేక ఆ రోజే చనిపోయిన రోజే మేము బిర్యానీ వండేసినాం. అందరికీ మాంసం బిర్యానీ వండేసినాం, తినండి. ఆ పాప దేవుని ఉంది, దేవుడి సేవకు వచ్చింది, పరలోకం పోయింది. మళ్ళీ మన ఆదరణ పూడిక జ్ఞాపకార్థ కూడా 5 దినాలు చేయడం మనం చేయకూడదు. అయింది అలా మనం ఒకనాడు ఉంటా వచ్చాము, పండుగలు చేయడం కదండి. ఇంకా వాటికి మనం కట్టబడిన వాటికి ఉంటా వచ్చాం, వాటికి మనం దస్తంలో ఉంటా వచ్చాం. అవి మనం ఈరోజు విడిపించబడ్డాం. ఈ పండుగ మంచిది, ఆ పండుగ మంచిది, అది చేస్తూ వచ్చు. అక్కడ మనం దస్తం మనం విడిపించినాడు. కాబట్టి మనం ఈరోజు మనం ఏర్పరచుకున్నాడు. ప్రభుని మోసే వారంగా ఉంచున్నాడు. ప్రభుని మోస్తూ మనం ఎరుసలేముకు దేవుడికి తీసుకెళ్తున్నాడు. ప్రభుని మనం ఆరాధించాలి. ప్రభు బాగా